భార్యకి ఇంతని చెప్పి నెలకి డబ్బులు ఇచ్చాక అది దేనికి దేనికి ఖర్చు పెట్టావు అని అడగడం క్రూరత్వం, భార్యని హింసించినట్లే అంటూ గృహహింస కేసు పెడితే దాన్ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. భర్త తాను ఇచ్చిన డబ్బుకు సంబంధించి భార్యను లెక్కలు అడగడం క్రూరత్వం కిందకి రాదని సుప్రీంకోర్టు చెప్పింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న భర్త, ఆయన కుటుంబ సభ్యుల మీద హైదరాబాద్లో ఉంటున్న మహిళ 2022 సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వీళ్ళిద్దరికీ 2016లో పెళ్ళైంది. అమెరికాలో 2019 వరకు కలిసి ఉన్నారు. అక్కడే బాబు పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ తలెత్తడంతో ఆమె కొడుకుని తీసుకుని హైదరాబాద్లోని పుట్టింటికి వచ్చేసింది. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోరుతూ 2022లో ఆమెను అమెరికాకి తిరిగి రావాలని భర్త నోటీసు పంపించారు. ఆ వెంటనే భార్య అతనితో పాటు అతని కుటుంబ సభ్యుల మీద గృహహింస, వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద సరూర్ నగర్ స్టేషన్లో కంప్లైంట్ చేసి, నేను భారత్కి తిరిగి వచ్చిన తర్వాత భర్త నాకు నా బిడ్డకు ఆర్థికంగా సాయం చేయడం